చిత్తూరు జిల్లాలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి మిస్టరీగా మారింది. బంగారుపాళ్యం మండలం కురుప్పల్లికి చెందిన జయదీప్ ఈ నెల 3న తన స్నేహితులతో కలిసి గంగవరం మండలం దండపల్లి కురుప్పల్లికి వెళ్లాడు. అయితే అదే రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జయదీప్కు ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిపాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న జయదీప్ మృతి చెందడంతో ఘటన విషాదంగా మారింది. జయదీప్ మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయినట్టుగా కొందరు చెబుతుంటే తమ కుమారుడిని కొట్టి మిద్దెపై నుంచి తోసేస్తారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమ్మాయి పేరుతో పిలిచి ఉచ్చులోకి దింపి దాడి చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన ప్రమాదమా లేక హత్య అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. కేసు నమోదు చేసిన గంగవరం సీఐ రామ్ భూపాల్ అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. జయదీప్ ఒక 10 days ముందు దండపల్లి కురపల్లికి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బంధువులు ఇంటికి వచ్చినాడు. అక్కడ నైట్ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళని అడిగితే ఒకరు మిద్దిపై నుంచి పడిందంటారు, ఒకరు కొట్టిందంటారు. ఏదైనది సక్రమంగా మనకి తెలియలేదు. అక్కడ వాళ్ళని అడిగితే అక్కడి నుంచి అక్కడ కింద పడినాడనేసి చూసి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాడు. అక్కడ ఉన్న మునిరాజా అనే అతను. మునిరాజా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు కాల్ ద్వారా. మేము స్పందించి మళ్ళా ఇక్కడికి వచ్చి చేరుకొని చూసి సిఎంసి హాస్పిటల్కి తీసుకున్నాము. అక్కడ ఎమర్జెన్సీ సీరియస్ అని చెప్పినారు. కోలుకునే అవకాశం 90% కనిపించలేదు. ట్రీట్మెంట్కి ఏమాత్రం స్పందించలేదు. ఇప్పుడు జయదీప్ అనే అతను వచ్చేసి మా మామ కొడుకు. ఆ పిల్లోడిని 3వ తారీఖు సాయంకాలం బండిలో తీసుకెళ్ళినారు. ఎవరు ఇద్దరు, వినీత్, కళ్యాణ్ అనే అతను. కళ్యాణ్ వచ్చేసి బంగారుపాలెం, వినీత్ వచ్చేసి మా ఊరే. ఆ పిల్లోడు అమ్మాయి వచ్చేసి ఫోన్ చేసిందంట ఇతనికి, ఎవరికి, జయదీప్కి. నువ్వు ఎవరు లేరు మా ఇంట్లో, నువ్వు రమ్మనేసి. అతను ఈ ముగ్గురితో కలిసి వెళ్ళినాడు. రాత్రి 1 గంటకు ప్రాంతంలో దండపల్లి కురపల్లికి చేరుకున్నాడు. ఆడపోయి మునిరాజు అనేసి అక్కడ వచ్చేసి వినీత్ అనే అతనికి వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పోయి వీడు ఒకడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఎవరు, లింగప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయితో కలిసినాడు. అమ్మాయితో కలిసి తర్వాత వీళ్ళు చెప్పిండేది ఏమంటే కొట్టి పైనుంచి పడిపోయినారని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఆడ పైన రూమ్లో కొట్టి ఆ రక్త మార్కులు అంతా ఉన్నాయి. పైనుంచి పడిపోయి ఉంటే ఆ రక్త మార్కులు పైకి వెళ్ళినాయి అనేసి మా ఇది.